హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ గోపాల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కదా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడైతే ఫ్రైడే ఉగాది మరుసటి రోజు ఫ్రైడే నైట్ 11కి అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. నిద్ర రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాక సరే ఒకసారి డీక్లటర్ చేసేద్దామని అనుకున్నాను. ఇంకా అన్ని వేటి ప్లేసెస్లో అవి పెట్టడము స్టార్ట్ చేశాను అనమాట. పండగ కదా, అన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. మనం పండగ చేస్తాం కదా మంచిగానే. సో దాంతో పైగా కిడ్స్ ఉంటారు కదా, అన్నీ తీయటం పెట్టడం వల్ల చెల్లాచెదురు అయితే దాన్ని కొంచెం సరి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే మెడిసిన్స్. ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయంటే మొత్తము, ఎందుకంటే ఒకసారి తీసుకుంటాం దాన్ని మళ్ళీ యూజ్ చేయము. నెక్స్ట్ టైం మరీ అదే రిపీట్ అయినప్పుడు దాన్ని ఆ నేమ్ చూసుకొని మరీ అదే మెడిసిన్ తెచ్చి యూజ్ చేస్తానన్నమాట. సో అలా మొత్తం పైలప్ అయిపోయినాయి అనమాట. సరే ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇవన్నీ తీసేసి మెడిసిన్స్ పారేద్దాము, ఎలానో నా దగ్గర నేమ్స్ అన్నీ నోట్ చేసుకున్నాను కదా అన్నట్టుగా. ఇంకా ఒకప్పుడు ఏంటంటే ఆంధ్ర నుంచి తెచ్చుకునేదాన్ని, అవే నేను ఇక్కడ తెప్పించుకునేదాన్ని ఆ బాటిల్స్ అలానే ఉంచుకొని. ఇప్పుడేంటంటే అన్నీ ఇంకా నోట్ చేసుకొని ఏ దానికి ఏంటి అనేసి ఇంకా మిగతావన్నీ పారేద్దామని ఫిక్స్ అయిపోయాననమాట. అసలు చూస్తూనే అనిపించింది, ఏంట్రా బాబు ఇన్ని మెడిసిన్స్ మెయింటైన్ చేస్తున్నానా నేను అని. ఏవైతే యూజ్ ఉంటాయో అవి ఒకటి ఉంచుకొని మిగతావన్నీ ఇంకా డిస్పోజ్ చేసేద్దామని అనుకున్నాను. సో అన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ సీజన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఎండలు ఉన్నాయి, ఎండతో పాటు వర్షం కూడా పడుతుంది. సో అలా త్వరగా వెదర్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మాకు జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి త్వరగా తగ్గిపోతాయి, ఒకసారి ఎంతసేపటికి తగ్గిపోవు అనమాట, ఎన్ని రోజులకి తగ్గిపోవు. సో మెడిసిన్స్ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ ఉంటుంది కూడా. అందుకు ఇంకా అవి తెచ్చుకోవడము, వాటినంతా అట్లనే పెట్టుకోవడం వల్ల ఇన్ని అయిపోయాయి. అండ్ టీ బ్యాగ్స్, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు రూమ్స్లో స్టే చేస్తామనుకోండి, ఏదైనా ప్లేసెస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు, లేదంటే మా హస్బెండ్ వేరే చోటికి ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట, వేరే వేరే ఊర్లకి. అక్కడ టీ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఇస్తారు కదా రూమ్ సర్వీస్తో, అవన్నీ తీసుకొచ్చేస్తారు. తను అసలు టీ తాగరు, నేను కొంచెము గ్రీన్ టీ ఇవన్నీ ఎక్కువ తాగుతాను. సో అవన్నీ తెచ్చి అక్కడ పెట్టడం ఉంటే నేను అవన్నీ ఇందులోనే పెట్టేశాను అనమాట. ఎన్ని టీ బ్యాగ్స్ ఉన్నాయంటే నేను కొన్నే చూపించాను, ఒక 40-50 టీ బ్యాగ్స్ ఎన్ని ఉంటాయేమో, మొత్తం డిస్పోజ్ చేసేసిన. నాకు అసలు అంటే దాని మీద డేట్ అండ్ టైం లేదనమాట, చాలా కాలం నుంచి స్టోర్ చేస్తున్నాను, వాడట్లేదు. సో ఎందుకు రిస్క్ అనేసి ఇంకా అవన్నీ కూడా డిస్పోజ్ చేశాను. మా హస్బెండ్ వాళ్ళకి మీటింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, సో దానివల్ల ఎక్కువ ఆ మీటింగ్స్ వెళ్ళినప్పుడు అలా స్టే అనేది ఉంటుందన్నమాట. లేదంటే మళ్ళీ మేము ఎప్పుడన్నా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఇవి సర్వీస్ అనేది కామన్ కదా. సో అలా అలా జరిగేది. అండ్ ఎక్కడ చూసా కూడా వేరే ఏవి మెడిసిన్స్ లేవు ఎక్సెప్ట్ జలుబు, దగ్గు, జ్వరం. ఈ మూడింటికే ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయా అనిపించింది. ఇంకా అవన్నీ కూడా తీసేసాను అనమాట. మేము మోస్ట్లీ అజిత్రోమైసిన్, ఐసిన్ ప్లస్ ఎక్కువ వాడతాము, లేదా ఇంకోటి కోల్డాక్. ఈ 3 మేజర్ వాడతాము పెద్దవాళ్ళకైతే. అండ్ ఇంకోటి వచ్చి వెంటోరాన్. ఈ 4 ఉంటాయి. పిల్లల వరకు అయితే వాళ్ళకు చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఒక్కోసారి అంటే మామూలుగా ఉంటుంది, ఒక్కోసారి హైగా వస్తాయి, ఒక్కోసారి ఏంటేంటో వాళ్ళకి అసలు అర్థం కావనమాట. హోమ్ రెమెడీస్ చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ చేస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పోగొట్టాలని ట్రై చేస్తాను డిసీజెస్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ గోల్డ్ అనేది క్లీన్ చేద్దాంలే అనుకొని ఇంకా మొత్తం క్లీన్ చేసి ఆరబెట్టాను అనమాట. మొత్తము బ్లాక్ అయిపోయాయి. అందుకు హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్లో కొంచెం బాగా నానబెట్టి క్లీన్ చేస్తే క్లీన్గా ఇంకా కొత్త వాటిలా మెరుస్తాయి అన్నమాట. నేనైతే సంతూర్ హ్యాండ్ వాష్తో చేశాను, నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇంకా అలా చేసి వాటిని ఆరబెట్టేశాను. ఇంకా మార్నింగ్ తీసేద్దాంలే, నీట్గా మళ్ళీ ప్యాక్ చేసుకుందాం. నా దగ్గర ఇక్కడ అవుట్ ఆఫ్ ఆంధ్ర కదా, సో చిన్న చిన్నవే ఉన్నాయి. అది కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యారేజెస్ ఉన్నా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా వేసుకోవడానికి కొంచెమన్నా కావాలి కదా అని చిన్న చిన్నవి తీసుకున్నాను. అవి ఒక్కటే, మిగతా అంతా కూడా నాది ఆంధ్రాలో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకా నైట్ ఎలా ఇంకొంచెం ఏమైనా తాగేసి పడుకుందామని మజ్జిగలో కొంచెం నిమ్మ రసం పిండేసి తాగేసుకొని పడుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా బయట చూస్తే ఇలా ఉంది. సప్త శనివార వ్రతం చేసుకుంటున్నాను అనమాట. ఇది నాకు 5వ వారము.
అందుకు ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని బయటంతా ఇంకా ముగ్గైతే పెట్టుకున్నాను. నైట్ ఏంటంటే నేను, అమ్మమ్మ కూడా నిద్రపోలేదు. సో, ఆవిడ తలకాయ తిన్నాననమాట. ఇంకా ఆవిడతో మాట్లాడుకుంటూ నేను ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నేనే ఫస్ట్ మొదటిగా లేచి అంత వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈలోపు బాబు లేచాడు. వాడిని కొంచెం సెట్ చేసి ఇంకా అన్ని రూమ్స్ ఇంకా నీట్‌గా క్లీన్‌గా పెట్టేశాను. ఏమంటే ఇప్పుడు అమ్మమ్మ హాల్‌లో పడుకుంటారు. తాతయ్య బెడ్రూమ్‌లో, మేము ఇంకో బెడ్రూమ్‌లో అలా పడుకుంటాము. అందువల్ల మొత్తం కూడా అన్ని రూమ్స్ మార్నింగ్ డిక్లటర్ చేయాల్సొస్తుంది. అన్నీ యూజ్ చేస్తాం కదా! సో, అందుకు ఇంకా మొత్తం ఎక్కడియక్కడ పెట్టేసి సర్దేసి ఇంకా నేను స్నానానికైతే వెళ్ళిపోయాననమాట. ఇంకా బేసిక్ వర్క్స్ ఉంటాయి కదా! క్లీనింగ్ మొత్తం అంతా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా స్నానం చేసొచ్చి ఇంకా మిగతావి స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటేంటంటే నాకు ఫుల్ యాక్నీ ప్రోన్ స్కిన్. యాక్నీ స్కార్స్ ఎక్కువ, యాక్నీ ఎక్కువే. సో, హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఆయింట్మెంట్ సజెస్ట్ చేశారనమాట. చూసి భయపడకండి, నాకు ఫుల్ యాక్నీ ఉన్నాయి అండ్ దానికోసం ఒక ఆయింట్మెంట్ వాడుతున్నాననమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇది కామెంట్స్‌లో అడగండి. నేను ఆ ఆయింట్మెంట్ అయితే సజెస్ట్ చేస్తాను. నాకైతే తగ్గాయి. నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడేంటంటే మోస్ట్‌లీ తగ్గిపోయాయి. నాకు రెడ్‌నెస్ చాలా ఎక్కువే. ఈ యాక్నీ స్కార్స్ ఎక్కువే. నాకది జెనెటికల్‌గా వచ్చింది. సో, ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఏమంటే రెడ్యూస్ చేయగలం కదా అన్నట్టుగా ఇది యూజ్ చేస్తాను. ఇంకేవి వాడను. జస్ట్ ఆయింట్మెంట్ పెట్టుకుంటాను. ఇంకా డే మొత్తం కూడా అదే. ఏమన్నా పింపుల్స్ ఎప్పుడు మంట అలా పుట్టినప్పుడు దాని మీద వరకు బెంజాయిల్ పెరాక్సైడ్ అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. అది యూజ్ చేస్తాననమాట. ఈ ఆయింట్మెంట్ మీదే పెట్టేస్తాను. నేను మరీ ఫేస్ వాష్ చేయను. వన్స్ ఏ డే అంతే. స్నానం చేసినప్పుడు ఒకటి ఫేస్ వాష్ చేసుకుంటా, ఇంక అంతే. అది ఒక్కటే ఆయింట్మెంట్ ఒకటి వాడతాను. ఇంకా వేరే ఏం వాడను. ఇంకా వాస్లీన్ ఆయింట్మెంట్‌తో నా స్కిన్ కేర్ అంతా అయిపోయినట్టే. ఒకప్పుడు నేను కూడా చాలా స్కిన్ కేర్ వాడాను. అన్ని సీరమ్స్ వాడాను. ఏ యూజ్ లేదు. సో, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇవి మెడిసిన్ ఇచ్చారనమాట. ఆయన ఓల్డ్ ఏజ్ ఆయన. షివమొగ్గాలో ఉంటారనమాట. ది బెస్ట్ డాక్టర్ ఆయన. పర్ డే 20 మెంబర్స్‌నే చూస్తారు పేషెంట్స్‌ని. సో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చారు. సో, ఇది నాకు బాగానే హెల్ప్‌గా అవుతుంది. ఎందుకంటే ముందు ప్రీవియస్‌గా చాలా ఉన్నాయి. అసలు నా ఫేస్‌లో గ్యాప్ ఉండేది కాదనమాట. ఆ చీక్స్ మీద అండ్ నోస్ ఆ ఏరియాలో ఎక్కువ వస్తాయి. ఫోర్ హెడ్ అండ్ చిన్ మీద తక్కువే, మరీ ఎక్కువేమి ఉండవు. సో, ఇంకా ఆయింట్మెంట్ పెట్టుకొని ఇంకా నా డైలీ వర్క్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను అందరి కోసం అండ్ పిల్లల కోసం అయితే దోశ వేశాను. అండ్ స్వామికి నైవేద్యానికైతే రవ్వ కేసరి చేశాననమాట. సింపుల్, చాలా సింపుల్. నేనేంటంటే ఉప్మాలో ఎక్కువ వెజిటబుల్స్ ఉంటే ఇష్టపడతాననమాట. అందుకు క్యారెట్స్, బఠానీ, రెడ్ బీన్స్ అంటాము అవి, ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసేసి ఇంకా అవన్నీ క్యారెట్స్ ఫ్రై చేసుకోవడం. ఫ్రై అయిన తర్వాత దానికి తగ్గట్టు మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అంత రవ్వకు తగ్గట్టు నీళ్ళు పోయాలి. అంటే 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి నేను 3 గ్లాసెస్ వేస్తాను వాటర్. ఇప్పుడు 1.5 తీసుకుంటే దానికి 4.5 to 5 వేస్తాను. అప్పుడు బాగా మెత్తగా బాగుంటుందన్నమాట. ఒకప్పుడు బాగా గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడు మెత్తగా తినడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా! సో, అందుకు మా అమ్మమ్మ, మా తాతయ్య ఉంటారు. బాగుంటుంది కదా మార్నింగ్ బాగా అని అలా కొంచెం జోరుగా చేస్తాను. వాటరీగా మరి అంత వాటరీగా ఉంటే ఏముండదు, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఒక పక్క రవ్వ కేసరి అయితే 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 1.5 గ్లాస్ చక్కెర అయితే వేస్తున్నాను. కావాలంటే ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అండ్ వాటర్ వచ్చేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అన్నీ కూడా 1:1 అంతే రేషియో. మీరు కావాలంటే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. బేసిక్ ఇలాచీ ఒకటి వేసేసి ఇంకా నెయ్యి వేసేసుకొని చేసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఎంత బాగా మనం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే అంత మెత్తగా ఉంటుంది, గట్టిపడదనమాట. మనకి 1 డే ఉన్న నెక్స్ట్ డేకైనా సరే ఫ్రెష్ ఫీలింగే ఉంటుంది, కానీ గట్టిగా అయిపోవడము అలా ఏమి ఉండదనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దేవుడికి నైవేద్యం చేసేసి ఫస్ట్ సపరేట్గా పక్కకు తీసి పెట్టాను. ఎందుకంటే మరి ఇంకా టిఫిన్లో సర్వ్ చేసేద్దాంలే, ఇది పెట్టేసి ఇంకా టిఫిన్ పెడితే అందరూ తింటారు కదా అన్నట్టుగా ఇంకంతా కూడా డిష్ అవుట్ చేసేసాను.
నేను పూజా విధానం ఇక్కడ ఏం చెప్పట్లేదు. నేను జస్ట్ ఎలా పూజ చేసుకున్నది మాత్రం చూపించాను. నాకు ఉన్నంతలో, నాకు వచ్చినంతలో నేను చేసుకున్నాను. మీరు ఎన్ని రకాలైన చేసి పెట్టుకోవచ్చు, ఎట్లైనా చేసుకోవచ్చు స్వామి వ్రతం అనేది. నేను నాకు వచ్చినంతలో చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అన్నీ తెచ్చుకున్నాను కానీ ఒకటి మిస్ చేశాను. దట్ ఈజ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ మిస్ అయిపోయినాయి అనమాట. మామూలుగా ఫ్రూట్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి. బట్ శనివారం మాకు ఇక్కడ మోర్లు మంచి మంచిగా వస్తాయి ఫ్రెష్గా ఈవినింగ్కి అని తను ఆసారి తేయలేదనమాట. ఈవినింగ్ తెస్తానన్నారు. సో ఇంకా దేవుడికి ఇంట్లో ఉన్నవి పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా దేవుడికి పూలు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి దీపాలు అనమాట. చాలామంది నామాలు పెట్టి దీపాలు పెడతారు. నేను ఇలా 7 దిక్కులు పెట్టి బియ్యం పిండి దీపాలు పెడతాను. బియ్యం పిండి బెల్లం వేసి కలిపిన దీపాలతో పూజ చేసుకుంటాను అనమాట. అండ్ పూజ తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము. అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నాకు ఈ సెటప్లో బ్యాక్ సైడ్ అంటే అయోధ్య రామయ్యది తీసుకున్నాను కదా, అది షాడో పడుతుంది. ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను అనమాట. చూడటానికి వెనకాల నిజంగా అయోధ్య ఇలా ఉండేదేమో అన్న అంటే ఆ షాడోలో అలా కనపడుతుంది. ఆ తర్వాత ఇల్లంతా ధూపం వేసేసాను అనమాట. ధూపం అనేది మ్యాండేటరీ పూజ తర్వాత. ఇంకా ధూపం మొత్తం పెట్టేసి నీట్గా ఇంకా మిగతా వర్క్స్కి స్టార్ట్ అయ్యాను. దానికన్నా ముందు హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను. అమ్మమ్మ వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడుకోవడం అలా చేసి పిల్లలతో రెండుసేపు ఆడుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే ధూపం ఇల్లు మొత్తం వేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వేస్తాను. ధూపం అంతా పెట్టేసి ఆ తర్వాత ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే బాగానే చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే పెద్దగా పండగల్ని పట్టించుకోరనమాట. సింపుల్గా చేసుకుంటారు. ఇంకోటి మాకు ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ వెతికినా కూడా ఒక వేప చెట్టు కూడా ఇక్కడ ఆ పండుగ రోజు, ఉగాది పండుగ రోజు మామిడికాయ అండ్ ములక్కాడలు ఉంటాయి కదా, డ్రమ్ స్టిక్స్, అవి ఎక్కువ యూజ్ చేస్తారు. అంతే తప్ప ఉగాది పచ్చడి అనేది చేయరు. నేను కూడా ఇంకా స్వామిని దండం పెట్టుకొని మ్యాంగో చిత్రాన్నం ఇలా అన్నీ చేసుకున్నాను అనమాట. మనం పళ్ళెం వేసుకుంటాం కదా, అలాగా పళ్ళెం వేసుకొని నా పూజా రొటీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఉగాది రోజు. అండ్ ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయేసరికి బయట పిల్లలు ఆడుకుంటున్నారు. మన ఇంటి ముందరే ఇంకా అందరు పిల్లలు వస్తారనమాట. మా ఇంటి పక్కన 2 పిల్లలు ఉంటారు. మా ఇంట్లో 2 పిల్లలు, ఆ తర్వాత ఇంకో పక్క ఇంట్లో 2 పిల్లలు, అలా అందరు కలిపి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని చూసుకొని వచ్చి కూర్చుంటే ఇంకా ఆయిల్ మసాజ్ చేయాలంటేను ఇంకా ఆయిల్ మసాజ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఏంటంటే నేను ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలా అన్నీ యూస్ చేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే నా ఫేవరెట్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ నాకు ఇది ముందే వచ్చింది, బట్ ఏమంటే అది వర్క్ అవ్వలేదు, ఎందుకో తెలియదు, వర్క్ అవ్వలేదు. సో ఎక్స్చేంజ్లో మళ్ళీ అదే బ్రాండే తీసుకున్నాను అనమాట, కెంట్ బ్రాండ్. ఇంకా తీసుకున్నాను. నాకైతే పర్లేదు, మంచిదే, బాగానే ఉంది అనిపించింది. నాకు ఇదైతే 3950 రూపీస్ పడింది మొత్తం. చాలా చాలా బాగా ఉంది అనమాట. వర్కింగ్ అయితే చాలా బాగుంది. దీనికన్నా ముందు సేమ్ ఇదే బ్రాండ్దే ముందు ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేసినది కరెక్ట్గా లేదు. సో ఎక్స్చేంజ్లో మళ్ళీ అదే తీసుకున్నాను. ఇది కనుక పని చేయకపోతే రిటర్న్ పెట్టి వేరే బ్రాండ్ ఏదైనా తీసుకుందాంలే అనుకున్నా, బట్ పర్లేదు పని చేస్తుందని ఉంచుకున్నాను అనమాట దీన్ని. అండ్ ఇందులో ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టుకుంటాం కదా, ఇంటికి వస్తూనే పూజ చేసి కొంచెం స్టార్ట్ చేస్తాం కదా, అలా స్టార్ట్ చేసి నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మొదలు పెట్టాను అనమాట. ఒకసారి చూద్దాం ఎలా వస్తాయో అని. ముందుసారి ఏమైందంటే అది ఆన్ అయ్యింది, తర్వాత సెకండ్ టైం మరి ఏదైనా చేద్దామని స్టార్ట్ చేసేలోపు ఇంకా ఆన్ అవ్వలేదన్నమాట. అసలు ఆన్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో రిటర్న్ పెట్టాను. అందుకు ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇందులో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, పర్లేదు బాగానే వచ్చాయి. నేను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం ఇంకా బాగా నేర్చుకొని చేద్దాంలే అనుకున్నా, బట్ బాగానే వచ్చాయి. క్రంచీగా నాకు లేస్ తిన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్కి ప్రిపరేషన్ అనమాట. నేను ఏదైనా వంట చేస్తానంటే డెఫినెట్గా
నా ఇద్దరు పిల్లలు నాతోనే ఉంటారనమాట. కిచెన్ కౌంటర్ టాప్ మీద కూర్చొని నాతో ఇంకా మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ నా వర్క్ అయితే చేసుకుంటాను. అండ్ ఇగ్నోర్ మై హెయిర్ స్టైల్. నాకు ఫుల్ కర్లీ హెయిర్ అనమాట. జుట్టు అంతా కూడా కర్లీ 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 ఉంటుంది. పైగా ఏంటి అంటే ఆ రోజు హెడ్ బాత్ చేసాం కదా పూజకని, సో ఇంకా ఫుల్ కర్లీ అనమాట. చాలా కర్లీ అయిపోతుంది. నాకు మామూలుగా మంచి హెయిరే ఉండేది. మా పిల్లవాడికి హెయిర్ కట్ చేస్తాం కదా, ఫస్ట్ టైం గుండు కొట్టేస్తాం కదా కేశఖండన అని. అప్పుడు నేను కూడా నా జుట్టు దేవునికి అర్పించుకున్నాను అనమాట. సో ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. 1 year అయింది నాకు ఇలా హెయిర్ కట్ జరిగి. ఇది సెకండ్ ఇయర్. అండ్ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనమాట ఏం చేస్తున్నానా అని. అంటే ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటారు ఏదైనా చేస్తూ ఉంటే, ఇంక అక్కడే కూర్చుంటారు. పాప ఏమంటే కొంచెం ఫోన్ చూస్తుంది. పర్ డే 1.5 hour అన్నా చూస్తుంది. మార్నింగ్ కొంతసేపు, ఈవినింగ్ కొంచెం సేపు. ఇంకా మిగతా టైం అంటే ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆడుకుంటూనే ఉంటుంది. మధ్యాహ్నం పూట నిద్రపోవడం ఇలా ఉంటాయి. బట్ ఏంటంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour పాప అయితే చూస్తుంది, బాబు అయితే చూడడు. వాడికి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. పాప ఒక్కటి కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేసింది ఎక్కువ. పైగా స్కూల్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు. టీవీ ఏమో ఇంట్లో టీవీ బాగా భయంకరంగా చూస్తారనమాట. వాళ్ళకు టీవీ చూసే ఆప్షన్ లేదు. సో ఫోన్ ఒక్కటే చూస్తారు. అది కూడా ఎక్కువైతే చూడరులేండి, తక్కువే. అది కూడా మానిపించేస్తాను. ఇంట్లో టీవీ వర్క్ ఎవరు చూడట్లేదు, వర్కింగ్లో లేదంటే వీళ్ళే చూస్తారు కాబట్టి ఫోన్ బతికిపోతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్లో టీవీ చూస్తుంటే వీళ్ళకు డైవర్షన్గా ఇది ఇస్తామన్నమాట. అది కూడా మ్యాండేటరీ ఏమయ్యేది, నాకు కావాలని పట్టుబట్టి అడగరు. ఏమంటే ఇంకా ఒక్కోసారి మేమే ఇస్తూ ఉంటాము, ఇలా కొంచెం చూడనీలే కానీ. ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేసాను. కొంచెం కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, ఒక చుక్క నెయ్యి, నూనె వేసేసి బాగా మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానమాట. ఇంకా అవి ఒక పక్క అవుతూ ఉన్నాయి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టేసి నేను తిన్నాను. ఆ రోజు మధ్యాహ్నం పులగం పచ్చడి చేసుకున్నాం అనమాట. పచ్చడి వచ్చి మా అమ్మమ్మ చేసింది. పచ్చళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు పెద్దగా రావు, అవి అమ్మమ్మ చేస్తారు. ఇంకా పులగం నేను చేశాను. అండ్ మేము తినేలోపు ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యాయి. ఇవి ఏమంటే తీగానే అన్నీ అయిపోయాయి, లాస్ట్వి అనమాట. కొంచెం చెమ్మ చేరింది, బట్ బాగానే ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. బయట దొరికే లేస్ వాటన్నిటికంటే ఇది బాగానే ఉంది. నేను కార్న్ఫ్లోర్ కూడా వేయొద్దు అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం కదా చేయడము, కొంచెం రెసిపీ ప్రకారంగా చేస్తే మేలు, లేకపోతే శనగపిండి యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ చూద్దాం ఎలా వస్తాయో అన్న డౌట్తో ఇంకా కార్న్ఫ్లోరే యూజ్ చేశాను. మోస్ట్లీ మైదా అండ్ కార్న్ఫ్లోర్ యూజ్ చేయను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక అందరు తినేశారు. నేను ఉత్త బెడ్షీట్ నేల మీద పడుందేమో టాయ్స్తో అనుకుని ఓపెన్ చేస్తే పాప ఉంది అందులో. కొంచెం స్కేరీగా అనిపించింది, ఫన్నీగా ఉండింది. ఇంకా అమ్మమ్మ ఏమో బాబుని పడుకోబెడుతుంది అనమాట. మధ్యాహ్నం పూట వాళ్ళు మినిమం 10 minutes ఊపితే చాలు ఉయ్యాల్లో, వాడు నిద్రపోతాడు, పెద్ద ఇబ్బంది పెట్టడు. ఇంకా పడుకున్నాడంటే ఒక 2 hours 3 hours ఇంకా నిద్ర లేగడు అనమాట. ఇంకా తర్వాత పాపను కూడా ఇంకా పడుకోబెట్టాలని ఇంకా నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే నాకు ఫుల్ పింపుల్స్ అనేవి మంట పుడుతున్నాయి అనమాట మధ్యాహ్నానికి, ఎందుకో తెలీదు. ఫుల్ మంట పుడుతుంటే బెంజాయిల్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, అది ఆయింట్మెంట్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ ఆయింట్మెంట్ వాడతాను అని, అది ఇంకా ఫేస్కి అప్లై చేసుకొని పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి లేచి ఈవినింగ్ షోర్స్ ఉంటాయి కదా, చెత్త ఊడ్చడం ఇలా అన్నీ చేసేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ పూజ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా ఇక్కడ నేను పూజ అంతా అయిపెట్టుకున్న లోపు ఇక్కడ పిల్లలు అందరూ ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు. నేను ఇంకా బాబుతో అట్లా ఆడుకొని కొంతసేపు అక్కడే ఉండి, ఆ తర్వాత మళ్ళీ నైట్ షిఫ్ట్, నైట్ వంట. ఒక పక్క దోశ, ఇంకో పక్క చపాతీ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే చపాతీ పిండి కొంచెం ఉంది. సో హస్బెండ్ కాను తాతయ్యకి పిల్లలకి దోశ పోసాను. ఇంకా అమ్మమ్మకి నాకు అందుకని చపాతీ చేశాను. అది కొంచెం ఇది కొంచెం ఉందన్నమాట, అవన్నీ కలిపి చేశాను. కొన్ని దోశలు, కొన్ని చపాతీలు. అండ్ అందులోకి చట్నీకి మధ్యాహ్నం చట్నీ అయిపోయింది, కొద్దిగే ఉన్నది. సో రెడ్ చట్నీ అంటాం కదా, కోకోనట్ చట్నీ, రెడ్ చట్నీ, అది దాన్ని రెడ్ చట్నీ అనాలా, కోకోనట్ చట్నీ అనాలా. మా సైడ్ అయితే కన్నా ఎర్రగడ్డ కారం అంటాం, ఆ ఎర్రగడ్డ కారం చేశాను. ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ కోకోనట్ వేసి చేశాను అనమాట. ఇందులోకి కొంచెం ఆనియన్స్, కోకోనట్, ఉప్పు, కారం, పెద్ద ఇంకా ఏం అవసరం లేదు.
అవి వేసేసి చక్కగా మిక్సీ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ నైట్‌కి ఇంకా పొద్దునుంచి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా! సో, నా ఫేస్ అంతా కొంచెం డల్‌గా ఉంది. దయచేసి ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడైతే దోస పెనం నాతో ఆడుకుంది ఆట. మామూలుగా ఆడుకోవట్లేదు. విసుగొచ్చేసింది. దోసలు సరిగ్గా రావటమే లేదు. అంటుకుపోతున్నాయన్నమాట. ఐరన్ ప్యాన్‌లో ఇదే చాలా వరకు బాగానే నాన్ స్టిక్‌గానే వర్క్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇలా ఇబ్బంది పడతదనమాట. ఏమన్నా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. పక్కన యుద్ధం జరుగుతుంది. బట్ ఏమంటే వాయిస్ ఓవర్ ఒకటి ఇద్దాంలే అనేసి ఇంకా చేస్తున్నాను. నేనేంటంటే ఒకటి తర్వాత ఒకటి చేయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది కదా అని 2 ఒకటేసారి ప్యారలల్‌గా ఒకవైపు దోసేస్తున్నాను. ఇంకోవైపు చపాతీలు రుద్దేసి కాల్చేస్తున్నాననమాట. త్వరగా పని అయిపోతుంది కదా అని. నాకు కిచెన్‌లో ఎక్కువ సేపు ఉండడం అనేది ఎక్కువ నచ్చదు. ఏదన్నా స్టార్ట్ చేశానంటే మినిమమ్ 1 అవర్‌లో మొత్తం అయిపోవాలి. అండ్ కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోవాలి అన్నట్టుగా చేసుకుంటాను. ఇంకేంటంటే పిల్లలకి దోసలేసి వాళ్ళకి మల్టీగ్రెయిన్ చాకోస్ ఉంటాయి కదా! దాంతోకి కాంబినేషన్ ఇచ్చాననమాట. వీళ్ళకి ఏంటంటే స్వీట్ అందులోకి ఇలా దోసలు ఏదన్నా. అన్నం చేస్తే అన్నము, నెయ్య, కొంచెం పచ్చడో కర్రీనో వేసి తినిపిస్తాననమాట. లేదంటే చాకోసో ఏవో ఒకటి ఇచ్చినా తినేస్తారు అన్నంతో పాటుగా. లేదంటే బాయిల్డ్ ఎగ్స్ ఇలా. అండ్ ఇక్కడేంటంటే అంతా వర్క్ అయిపోయిన తర్వాత తినడం అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఫుల్ మెస్ ఉంది. ఇంకా మెస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ నేను నైటే క్లీన్ చేసి పడుకుంటాననమాట. మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటుంది. లేకపోతే అన్ని పనులు చేసుకోవాలంటే బర్డెన్‌గా అయిపోతుంది. అండ్ స్టార్టింగ్ డే మనం క్లమ్జీగా మొదలుపెట్టాము, కష్టంగా మొదలుపెట్టామంటే డే మొత్తం కూడా అలానే ఉంటుంది. సో, నేను నైటే అంతా కూడా క్లీన్ చేసి వైండప్ చేసేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే పని చేసుకుంటూ బోర్ కొట్టిన ప్రతిసారి అమ్మ దగ్గరకో అలా పిల్లల దగ్గరకో వెళ్ళి కొంచెం హ్యాంగ్ అవుట్ అవుతాననమాట. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి మిగతా వర్క్ కంటిన్యూ చేస్తాను. నేను నిన్న నైట్ కూడా అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వ్లాగ్ మీరు చూసారు కదా! నేను వర్క్ చేసుకుంటూ ఇంకా అమ్మమ్మకి కూడా నిద్ర రాకపోతే ఇంకా ఆవిడతో మాట్లాడుకుంటూ నా పని చేసుకుంటున్నాను. అంతే అనమాట. నేను మాట్లాడుతూ పని చేయడాన్ని మాట్లాడుతూ పని చేయడాన్ని ఎక్కువ ఇష్టపడతాను గానీ లోన్‌గా వర్క్ చేయడానికి ఇష్టపడను. ఒకవేళ అలా ఉండాల్సొస్తే సాంగ్స్ వింటూ పని చేసుకుంటాననమాట. అంతేగాని మైండ్‌ని కొంచెం డైవర్ట్ చేసుకుంటూ చేసుకుంటాను. ఒకటే దాని మీద ఫోకస్‌గా ఏం పెద్ద చేయననమాట. అలా చేస్తే కొంచెం సేపటి తర్వాత ఖచ్చితంగా ఎవ్వరికైనా సరే కొంచెం ఇబ్బంది అనిపిస్తది. సో, అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం కొంచెం ఎంగేజ్ చేసుకుంటూ నన్ను నేను పని చేసుకుంటాననమాట. అండ్ నాది స్టవ్ వచ్చేసి గ్లాస్ టాప్ కదా! ఎక్కువ మనం స్క్రబ్ చేస్తే వాటి మీద స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. సో, నేను ఫస్ట్ డైలీ కూడా ఏం పెద్ద స్క్రబ్ చేయను. మొత్తం కూడా వైప్‌తో క్లీన్ చేసి తర్వాత నార్మల్ క్లాత్ పెట్టేసి తుడిచేస్తాననమాట. అలా మొత్తం కూడా నీట్‌గా ఎక్కడియి అక్కడ పెట్టేసి నా పని కంప్లీట్ చేసుకుంటాను. నేను ఇక్కడైతే పిల్లలు పాలు అడిగారు. సో, వాళ్ళకి పాలలో కొంచెం బూస్ట్ కలుపుతాను. చక్కెర ఏం వేయను. పాలు, బూస్ట్ కలిపేసి వాళ్ళకిచ్చేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసాను. అండ్ నార్మల్ డేస్‌లో అయితే 9:30 కల్లా పడుకుంటాము. ఇట్లా హాలిడేస్ ఉన్నాయంటే మాత్రం 10 అయిపోతది ఖచ్చితంగా. 10కి ఇంకా మొత్తం ఇంకా పడుకోవడము అన్నీ అయిపోతాయి. మేమేంటంటే మొత్తం డోర్స్ అన్నీ లాక్ చేసి చెట్లకన్నీ నీళ్ళు పోసి ఆ తర్వాత అంతా నైటే మొత్తం మాపింగ్ గానీ, స్వీపింగ్ గానీ అన్నీ చేసేసి ఎక్కడివెక్కడ పట్టేసి పడుకుంటాననమాట. అమ్మమ్మ ఒక్కరు అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. నేను లైట్ ఆఫ్ చేసి వచ్చేసి నేను పడుకుంటాను. అమ్మమ్మ టీవీ చూస్తూ ఇంకా ఆవిడకి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతారనమాట. ఇంక చూడండి ఎంత నీట్‌గా అయిపోయిందో. నాకు ఇలాంటివి చూడాలంటే ఇష్టము. ఇంకా అలా మొత్తం నీట్‌గా పెట్టేసి ఎక్కడివిక్కడ సర్దేసి అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. డ్రైకి కొంచెం గ్యాప్‌గా పెట్టాను. లేదంటే క్లోజ్ చేసేదాన్ని. అలా మొత్తం క్లీన్ చేసుకొని డోర్స్ అన్నీ లాక్ చేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని పడుకున్నాననమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.